శతాబ్దాల చరిత్రను మోస్తున్న రాతి గోడలు ఏ కథ చెబుతున్నాయి? యాదాద్రి భువనగిరి జిల్లాలో భక్తి, చరిత్ర, అద్భుతం కలిసిన క్షేత్రం ఏది? ఇలాంటి అంశాలను తెలియజేసే అనగనగాలోని నేటి చారిత్రాత్మక కథనమే మట్టి దిబ్బలో దాగిన మాధవమూర్తి, అక్కన్న మాదనల భక్తి కీర్తి. అనగనగా అది కాకతీయుల కాలం. 12-13వ శతాబ్దం, సామాన్య శక సంవత్సరం 1100-1300 మధ్య కాలం. కాకతీయులు ప్రత్యేకంగా గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో అనేక రాతి దేవాలయాలు నిర్మితమయ్యాయి. తదుపరి అక్కన్న మాదన్నలు గోల్కొండ సుల్తాన్ తానీషా దగ్గర మంత్రులుగా ఉన్న కాలం సామాన్య శక సంవత్సరం 1672-1687 మధ్యకాలం. కాకతీయుల కాలంలో రాతిరాళ్లతో నిర్మించబడిన ఒక దివ్య ఆలయం. కాలగర్భంలో తురుష్కుల పాలనతో అది మట్టి దిబ్బలా మారిపోయిందని తెలుసుకుంటారు అక్కన్న మాదన్నలు. దేవుని సంకల్పం ఎప్పుడూ నిలుస్తుందనేందుకు ఇది ఓ ఉదాహరణగా నిలుస్తుంది. తానీషా దగ్గర మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు భువనగిరి పరిసర ప్రాంతాల్లో కప్పం వసూలు చేయడానికి వచ్చి గోల్కొండ నుంచి వరంగల్ వెళుతూ మధ్యలో సేదదీరేందుకు ఈ దేవాలయ ప్రాంగణంలో నిద్రిస్తూ ఉండేవారు. ఒకసారి అక్కన్న మాదన్న ఈ ప్రాంతంలో నిద్రిస్తూ ఉంటారు. స్వామివారు కలలో ప్రత్యక్షమయ్యారు. ఆ రాత్రి అక్కన్న నిద్రలోనే తడబడుతూ, ఎవరిది ఈ ప్రకాశం? ఎవరు మీరు? ఈ అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఈ అపూర్వ ప్రకాశం ఏమిటి? నా కన్నులు మోసపోతున్నాయా? లేదా ఇది దేవలోక కాంతేనా? చుట్టూ అంధకారం ఉండగా ఈ దివ్యకాంతి మాత్రం హృదయాన్ని తాకుతోంది. శరీరం నిశ్చలమైపోతోంది. మనస్సు మాత్రం భయంతో కాదు, భక్తితో కంపిస్తోంది. నా శ్వాస ఎందుకు వేగంగా మారుతోంది. గుండె గుడిగంటలా మ్రోగుతోంది. సాధారణ స్వప్నమైతే ఇంత ప్రశాంతత ఉండదు కదా. సాధారణ వెలుగైతే ఇంత తేజస్సు ఏ విధంగా సాధ్యం? ఎవరు మీరు మహాత్మా? రాజభవనాల్లో చూసిన వైభవం కాదు ఇది. యుద్ధాల్లో చూసిన అగ్ని కాదు ఇది. ఇది కరుణతో కూడిన కాంతి, దైవత్వాన్ని ప్రకటించే వెలుగు. దయచేసి చెప్పండి, మీరు కలలో వచ్చారా, లేదా నా భక్తిని పరీక్షించేందుకు ప్రత్యక్షమయ్యారా? అంతలో ఓ దివ్య స్వరం వినిపిస్తుంది. అక్కన్న, నేనే వేణుగోపాలుణ్ణి. సమీప గుట్టలో నా విగ్రహాలు దాగి ఉన్నాయి. వాటిని వెలికితీసి ఆలయం నిర్మించండి. భక్తులకు మళ్లీ దర్శనం ఇవ్వాలి. అక్కన్న చెమటోడ్చుకుంటూ లేచాడు. మాదన్న, స్వామి కలలో ప్రత్యక్షమయ్యారు. గుట్టలో విగ్రహాలు ఉన్నాయట. అయితే ఆలస్యం ఎందుకు అక్కన్న? దేవుని ఆజ్ఞే మనకు ధర్మం. ఈ కలతో అక్కన్న మాదన్నలు కార్యాచరణకు నడుం కడతారు. గుట్టకు సొరంగం తవ్విస్తారు. దీంతో స్వామివార్ల విగ్రహాలు బయటపడతాయి. ఆ తర్వాత దేవాలయాన్ని నిర్మించినట్లు మనకు చరిత్ర చెబుతోంది. వెంటనే వారు గుట్ట వద్ద సొరంగం తవ్వించారు. అక్కడ నుంచి వెలువడిన నల్ల రాతి విగ్రహాలు చతుర్భుజులైన వేణుగోపాలస్వామి, రుక్మిణీ సత్యభామ సమేతంగా భక్తుల హర్షధ్వానాల మధ్య ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి రాతితోనే అద్భుత ఆలయాన్ని నిర్మిస్తారు. పక్కనే ఉన్న బొంతగుట్ట నుంచి రాళ్లు తెచ్చి గర్భగుడి, రంగమండపం తీర్చిదిద్దుతారు. మండపంలో నాట్యం చేసేందుకు గాలి, వెలుతురు వచ్చేలా ప్రత్యేక నిర్మాణాలు చేశారు. కాలక్రమేణా ఈ స్వామి సంతాన వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ ధామాన్ని రామదాసు కాలం నాటి అక్కన్న మాదన్నలు నిర్మించినట్లు చారిత్రక కథనం మనకు స్పష్టం చేస్తోంది. అందుకే ఈ దేవాలయాన్ని అక్కన్న మాదన్న దేవాలయంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఆ గ్రామంలో గ్రామస్తులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రామయ్య, విన్నావా? ప్రతి ఉదయం స్వామివారు బయటకు వచ్చి ఆలయం చుట్టూ తిరుగుతారట. పాదాల వద్ద కనిపించే మట్టి రేణులే ఇందుకు సాక్ష్యం అంటూ గ్రామస్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే ఉమామహేశ్వరాలయం, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయం కూడా నిర్మించబడ్డాయి. శనివారం వేణుగోపాలుడికి, సోమవారం శివుడికి, శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి వేళ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అలాంటి అక్కన్న మాదన్నలు నిర్మించిన సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం భక్తులతో నిత్యం కళకళలాడుతూ కనిపిస్తుంది. ఇది మట్టి దెబ్బలో దాగిన మాధవమూర్తి, అక్కన్న మాదన్నల భక్తి కీర్తి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: భక్తి అంటే కేవలం ప్రార్థన కాదని, బాధ్యత అని. చరిత్రను కాపాడడం, ఆలయాలను పరిరక్షించడం అంటే మన సంస్కృతిని కాపాడడమేనని. మన పూర్వీకులు నిర్మించిన ఈ దివ్య క్షేత్రాలు తరతరాలకు నిలవాలంటే ప్రతి భక్తుడు కాపలాదారు కావాలని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన బొరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు.